బిల్లులు ఇవ్వలేదని పంచాయతీకి తాళం వేసిరట. వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన. ఎవరి హయాంలో ఉన్నాయి ఇవన్నీ బిల్లులు? నమస్తే తెలంగాణ రాయాల. కేసీఆర్ హయాంలో సర్పంచ్ల బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పైసలు లేవు, ఇల్లు ఇవ్వలేకపోతున్నారు. రైతు వేదికలు కట్టిరు. దేనికి కట్టిరు? 21 లక్షల రూపాయలతో పాపం ఆ సర్పంచ్లంతా అప్పులు చేసి ఆడాయిడ తెచ్చి కట్టిరు. ఇంతవరకు ఆ బిల్లులు లేవు. ఓ మోరీలు కట్టినా, ఓ రోడ్లు వేసినా, వాళ్ళు పనిచేసిన పనికి ఇంతవరకు బిల్లులు లేవు. నాట్ ఓన్లీ సర్పంచ్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళకు కూడా బిల్లులు లేవు. మరి మీరెందుకు ఆనాడు ఇవ్వలేకపోయారు? వాళ్ళని కూడా తన్నాలి కదా, వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాల్సిందే కదా. ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి చేసి పాపం ఆ సర్పంచ్లకు బిల్లులు ఇచ్చేయండి. ఒకవేళ ఎవరైనా క్వాలిటీ పనులు చేయకపోతే, సరైన పనులు చేయలేకపోతే వాటిని ఏమన్నా ఆపండి, కానీ జెన్యున్గా పనులు చేసిన సర్పంచ్లకి ఆ బిల్లులు దయచేసి ఆపకండి. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే. పన్నులు కట్టలేదని స్టార్టర్లు ఎత్తుకపోయారట. పంటలు ఎండుతున్నా రైతులకు తప్పని వేధింపులు. ఎక్కడిది? పెన్పహాడ్లో డోర్లు ఎత్తుకపోయినాడు దగ్గర గేట్ ఎత్తుకపోయారు. అసలు తెలంగాణలోనే అత్యధిక మంది ఉన్నారు ఏది బ్యాంకులను ముంచిన డిఫాల్టర్లు. కానీ ఆ రైతులు సంబంధించిన 50,000 60,000 అప్పులు తెస్తే వాళ్ళ స్టార్టర్లు గేట్లు అన్నీ ఎత్తుకపోతున్నారు. అసైన్డ్ కెసరట. ఇది నీ పేపర్లోనే రావాలి. అసైన్డ్ కెసర్ అని. అసైన్డ్ కెసర్ పెట్టింది ఎవడు? కేటీఆర్, కల్వకుంట్ల కవిత. మీరే కదా భూదందాల్లో పాల్గొన్నది. అసైన్డ్ కెసర్ పెట్టింది ఎవడు? భారత రాష్ట్ర సమితి, అంతకుముందున తెలంగాణ రాష్ట్ర సమితి. జనగాం ఆఫీసు ఎక్కడుంది? జనగామ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ రోడ్డు మీదనే ఉంటుంది. మనం వరంగల్ పోతుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది. రెండు ఎకరాల్లో. ఆ 2 ఎకరాలు ఎవరిది? దళితుల అసైన్డ్ భూమి. ఇదే అంశమైన ఆనాడు ఎంఆర్పిఎస్ కూడా దీని మీద ఫైట్ చేసింది. మందకృష్ణ మాది కూడా క్వశ్చన్ చేసిండు, ఇది దళితుల అసైన్డ్ భూమిలో ఉంది అని. ఆయన కూడా పోరాటం చేసిండు దాని మీద. భువనగిరి పార్టీ ఆఫీసు బీఆర్ఎస్ ఆఫీస్ ఎందులో ఉంది? దళితుల అసైన్డ్ భూమి. మీరు అసైన్డ్ కేసర్ అంటారు. ఎవడు పెట్టిండు అసైన్డ్ కేసరు? మీరు పెట్టిరు. ఫార్మాసిటీ పేరుతో సేకరించిన 15,000 ఎకరాల్లో ఎవరి భూమి ఉన్నది? అసైన్డ్ భూమి కూడా ఉన్నది. కాళేశ్వరం ప్యాకేజ్ 22 ప్యాకేజీలో భాగంగా సేకరించిన భూమిలో ఏ భూమి ఉన్నది? అసైన్డ్ భూమి ఉన్నది. ఇదంతా ప్రభుత్వ అవసరాల కోసం పేరుతో తీసుకున్న భూమి. ఇది ఒకవైపు. ఈయన ఎవరు? హరీష్ రావు సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ దుద్దెడ దగ్గర ఉంది. ఎవరిలో ఉంది? ఎక్కడుంది అది? దీని మీద కూడా మందకృష్ణ మాదిగా పోరాటం చేసిండు. దుద్దెడలో ఉన్న సిద్దిపేట కలెక్టరేట్ ఆఫీసు అసైన్డ్ భూమి. వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకి పరిహారం దక్కలే. చాలామందికి ఇంకా 3 లక్షలు 4 లక్షలు ఇస్తామని చెప్పి దాని కూడా ఇవ్వలే. మీరు అసైన్డ్కి అరే రాసి ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారా బాబు? ఈ వార్త ఇది ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నామన్న దాని పేరుతో తీసుకున్నది ఒక ఎత్తు అయితే, అమాయకులైన నిరుపేదలైన ఈ దళితుల భూములని కబ్జా చేసి గుంజుకున్నారు దొంగలు ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు. ఇది వాస్తవం కాదా? ఎంతమంది మా భూములు పోయినాయని చెప్పి నువ్వు తెచ్చిన ధరణి కారణంగా, నువ్వు తీసేసిన కబ్జాదారు కాలాన్ని తీసేయడం కారణంగా పేపర్ల మీద రాసుకొని ఏనాడో సాయుధ రైతాంగ పోరాటంలో దొరలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే, కొంతమంది విదేశాలకు, కొంతమంది నగరాలకు పారిపోతే, నువ్వు తెచ్చిన ధరణి కారణంగా, నువ్వు చేసిన భూ రికార్డుల ప్రక్షాళన కారణంగా, నువ్వు తీసిన కబ్జాదారు కాలాన్ని ఎత్తేయడం కారణంగా మొత్తం దళితుల భూముల్లోకి మళ్ళీ ఆ దొరలు వచ్చి ఆ భూములు కైవసం చేసుకునేది వాస్తవం కాదా? ఎవడి అసైన్డ్ని ఎత్తేసింది? ఎవడి అసైన్డ్కి ఎసరు పెట్టింది? నువ్వే. సిగ్గు లేకుండా మళ్ళీ కేసీఆర్ ఇదే పేపర్లో వార్త రాసిండు. పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను. గత ప్రభుత్వాలంటే ఏ ప్రభుత్వం ఇచ్చింది పేదలకు అసైన్డ్ భూములు? ఇస్తే కాంగ్రెసే ఇచ్చింది కదా, లేకపోతే అంతకుముందున్న గవర్నమెంట్స్ ఏమైనా ఇచ్చి ఉండొచ్చు. నువ్వు ఇచ్చినవా? దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పి అదే దళితుల గిరిజనులకు బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కున్న దొంగవు నువ్వు. మళ్ళీ నువ్వు అసైన్డ్ కేసర్ అనే వార్త రాస్తున్నావు. దళితులు గిరిజనులే సమిధలట. బడుగు జీవుల భూములే లక్ష్యంగా ప్రాజెక్టులు. నిధులు వెచ్చించలేక పేదల బతుకులు పణంగా. బడా వ్యాపారుల ప్రయోజనాలకే సర్కారు పెద్దపీట. నిన్న లగచర్ల, మంచిర్యాల, తిమ్మాపూర్, నేడు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల భూములకు పొగ. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు, పారిశ్రామిక వాడలు, నోటిఫికేషన్ల జారీ. పేదల భూములే ఎక్కువ. పెద్దల భూముల జోలికి వెళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు తీసుకొచ్చిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఉంది కదా, ఆనాడు పెద్ద ఎత్తున రైతులు పోరాటం చేసిరు కదా, ఎవరి భూములకు ఎసరు పెట్టినావు?
వరంగల్లో పెద్ద పోరాటమే జరిగింది కదా. మాస్టర్ ప్లాన్ పేరుతో అక్కడున్న భూములని కేటీఆర్ బినామీ కంపెనీలకు పెట్టాలనుకుంటే అక్కడ జరిగిన ప్రజా ఉద్యమానికి తలగ్గును వెనక్కి తగ్గినావు. ఇవాళ మూడోసారి గెలిచుంటే పరిస్థితి ఏంది? ఇవాళ మూడోసారి కనుక కేసీఆర్ వచ్చుంటే ఇప్పటివరకున్న కనీసం ఉన్న భూములు కూడా వాళ్ళ చేతిలో ఉండకపోతుండే. ఈ గవర్నమెంట్ ఏదో గొప్పగా చేస్తుందని మేమేం చెప్తలేం. మీరు 100% చేస్తే వీళ్ళు ఎంతో కొంత శాతం వీళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు, కాదని ఎవడు అనట్లే. కానీ మీకేం అర్హత ఉన్నదని ఈ వార్త రాసుకున్నారు. నువ్వు 20 లక్షల పరిహారం ఇచ్చినావా ఏ భూమికైనా? అట్లీస్ట్ వీళ్ళు ఆ లగచర్లలో ఇంకెక్కడో 20 లక్షల పరిహారం ఇచ్చి పోయిన భూమిలో డెవలప్మెంట్ చేసి 150 గజాల స్థలం ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు. నువ్వు 20 లక్షలు ఇచ్చిన ఒక లెక్క చూపిస్తావా నాకు? నువ్వు సేకరించిన కాళేశ్వరం భూముల్లో కానీ, నువ్వు 15,000 ఎకరాలు సేకరించిన ఫార్మాసిటీ భూముల్లో కానీ ఎక్కడైనా 20 లక్షలు ఇచ్చినావా? $8,500 సర్వే నెంబర్లకు భరోసా బ్లాక్. ఎక్కువ భూమి ఉన్న కారణంగా పక్కన పెట్టిన సర్కార్. ఎక్కువ భూమి ఉంటే ఎందుకు ఇవ్వాలి? ఇవ్వద్దనే అంటున్నారు ప్రజలు కూడా. ఎక్కువ భూమి ఉన్న రైతులకు భరోసా ఎందుకు ఇవ్వాలా? ఇవాళ తెలంగాణలో 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే 99% రైతులు ఉన్నారు. అయిపోయా. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు 95% ఎబో ఉన్నారు. ఇంకేం కావాలా? అంటే మా భూములకు వస్తలేవు, మా దొరల భూములకు వస్తలేవు అన్నది వీళ్ళ బాధ.